गुड मॉर्निंग स्टूडेंट्स, वेलकम टू द रिमेनिंग पार्ट ऑफ द लेसन। जिस देश में गंगा बहती है, कवि శైలేంద్ర కుమార్। లాస్ట్ క్లాస్ లో మనం ఈ లెసన్ లో ఉన్న 4 స్టాంజాస్ చెప్పుకోవడం జరిగింది, కవి పరిచయం గురించి కూడా చెప్పుకోవడం జరిగింది। ఈ రోజు క్లాస్ లో మనం పేజ్ నెంబర్ 3 లో ఉన్న 4 స్టాంజాస్ చెప్పుకోబోతున్నాం। ఇందులో మనకి ఇండియా యొక్క గ్రేట్ క్వాలిటీస్ గురించి కవి ఇక్కడ మనకి వర్ణించడం అనేటువంటిది జరిగింది। ఓకే, ఫస్ట్ 4 లైన్స్ చూడండి। मिलजुल के रहो और प्यार करो, एक चीज यही तो रहती है। मिलजुल के रहो और प्यार करो, एक चीज यही तो रहती है। हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है। हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है। ఈ 4 లైన్స్ లో కూడా కవి శైలేంద్ర కుమార్ ఇండియన్స్ యొక్క గ్రేట్ క్వాలిటీస్ గురించి వర్ణించడం జరిగింది। మిల్జుల్ కే రహో ఔర్ ప్యార్ కరో। మిల్జుల్ అంటే టుగెదర్, కలిసి మెలిసి జీవించడం చూడండి। మిల్జుల్ అంటే టుగెదర్, టుగెదర్ అంటే కలిసి జీవించడం। మిల్జుల్ కే రహో ఔర్ ప్యార్ కరో। మిల్జుల్ ఇండియన్స్ కి చెప్తున్నారు ఏమని? మిల్జుల్ కే రహో, అందరూ కూడా కలిసిమెలిసి జీవించండి। ఔర్ ప్యార్ కరో, ప్యార్ అంటే పక్కన ఉన్న పర్సన్ ని మనం లవ్ అండ్ అఫెక్షన్ తో మనం ట్రీట్ చేయాలి అని చెప్పి ఇక్కడ కవి చెప్తున్నారు। మన ఇండియన్స్ లో ఉన్న గ్రేట్ క్వాలిటీస్ లో మానవత ఔర్ సమానత। మానవత అంటే హ్యుమానిటీ, సమానత అంటే ఈక్వాలిటీ మనకి కనిపిస్తూనే ఉంటుంది ఎక్కడ చూసినా సరే। ఏక్ చీజ్ యహీ తో రహతీ హై, ఏక్ చీజ్ యహీ తో రహతీ। చీజ్ అంటే యాక్చువల్ గా థింగ్, వస్తువు అని చెప్పి అర్థం, కానీ ఇక్కడ ఈ ఒక్కటి మాత్రమే మిగులుతుందట। ఏది ఒకటి మాత్రమే మిగులుతుంది? అందరూ కలిసిమెలిసి ఉండడం అండ్ ప్రేమగా ఉండడం అనేది। మనది చూడండి, మన ఇండియాని చూసినట్లయితే వసుదైక కుటుంబం అని చెప్పి అంటూ ఉంటారు। అంటే మన వసుధ అంటే ఏంటి? భూమి, మొత్తం ఈ భూమిలో ఉన్న వాళ్ళందరూ మనందరం ఒకటే ఫ్యామిలీ అని చెప్పి ఇక్కడ చెప్పబడుతూ ఉంటుంది। ఇంకా చూడండి, యూనిటీ అండ్ డైవర్సిటీ అనేది మనకు కనిపిస్తుంది, అంటే భిన్నత్వంలో ఏకత్వం అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది। మిగతా కంట్రీస్ తో మన ఇండియాని కంపేర్ చేసి చూసుకున్నప్పుడు మిగతా కంట్రీస్ మనం చూసామనుకోండి, కొన్ని ఎక్కువగా క్రిస్టియన్ ఎక్కువగా ఉండే కంట్రీస్ ఉంటారు, కొన్ని ముస్లిమ్స్ ఎక్కువగా ఉండే కంట్రీస్ ఉంటూ ఉంటాయి। కానీ మన ఇండియాలో అన్ని రకాలైన రిలీజియన్స్ వాళ్ళు కలిసి మెలిసి ఇక్కడ యూనిటీగా మనం జీవిస్తూ ఉంటాం। కాబట్టి మిగతా కంట్రీస్ వాళ్ళు అనుకుంటూ ఉంటారటండి ఏమని చెప్పి, అసలు ఇండియాలో వీళ్ళందరూ టుగెదర్ మిల్జుల్ కే, ఫస్ట్ లైన్ చూసారు కదా, మిల్జుల్ కే రహో ఔర్ ప్యార్ కరో, ఎలా కలిసిమెలిసి ఉంటున్నారు, ప్రేమగా ఉంటున్నారు, ఇది ఎలా సాధ్యం అవుతుంది అని చెప్పి వాళ్ళందరూ చాలా ఆసక్తిగా మన వైపు చూస్తూ ఉంటారటండి। हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है। हम उस देश के वासी हैं, దేశ్ అంటే కంట్రీ, ఏ కంట్రీకి చెందిన వాళ్ళం మేము? జిస్ దేశ్ మే గంగా బహతీ హై, ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తోందో, ఏ దేశంలో ప్రవహిస్తోందండి? ఇండియా, భారతదేశంలో పవిత్రమైన గంగా నది ప్రవహిస్తుంది। దేవలోకం నుంచి వచ్చింది గంగా నది అని చెప్పి చెప్తూ ఉంటారు భాగ్య, అంటే అంత పవిత్రమైన గంగా నది ప్రవహిస్తున్న దేశం ఏ దేశం అండి? భారతదేశం। అంటే ఇక్కడ మనందరికీ కూడా అందరం కలిసిమెలిసి ఉంటాం, ప్రేమతో ఉంటాం, పక్కవాడి మీద ఎప్పుడు మనకి ద్వేషం అనేది ఉండదు అని చెప్పి ఇక్కడ కవి శ్రీ శైలేంద్ర కుమార్ గారు చెప్పడం జరిగింది। ఓకే, నెక్స్ట్ 4 లైన్స్ చూడండి। जो जिससे मिला सीखा हमने, गैरों को भी अपनाया हमने। जो जिससे मिला सीखा हमने, गैरों को भी अपनाया हमने। मतलब के लिए अंधे होकर रोटी को नहीं पूजा हमने। मतलब के लिए अंधे होकर रोटी को नहीं पूजा हमने। చూడండి, ఫస్ట్ లైన్, जो जिससे मिला सीखा हमने। సీఖనాక అర్థం మీకు తెలుసు, ఏం చెప్పండి? టు లెర్న్, నేర్చుకోవడం। जो जिससे मिला सीखा हमने, जिससे मिलना, मिलना అంటే మీట్ అవ్వడం। ఎవరిని మనం కలిసినా, మనం ఎవరిని కలిసినా వాళ్ళని ఏం చేస్తున్నామంటే వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక విషయాన్ని మనం
నేర్చుకుంటున్నామంట. అంటే ఇండియన్స్ ఉన్న గ్రేట్ క్వాలిటీ ఏంటంటే మనం ఎవరిని మీట్ అయినా వాళ్ళలో ఉన్న గొప్ప లక్షణాలని మనం నేర్చుకుంటూ ఉంటామని చెప్పి చూడండి. ఒక హ్యూమన్ ని కలుసుకున్నప్పుడు మాత్రమే కాదు, ఈ నేచర్ లో ఉన్న ప్రతి ప్రాణిని చూసి కూడా మనం చాలా విషయాల్ని నేర్చుకోవచ్చు. ఒక యాంట్ అంటే చీంటీ అంటారు యాంట్ ని. చీంటీని చూసి మనం నేర్చుకోవచ్చు. ఏం నేర్చుకోవచ్చు అంటే చీంటీ తనకంటే చాలా ఎక్కువ బరువుని మోస్తూ ఉంటుంది. మనం ఉంటాం చూడండి, ఏదైనా చిన్న కష్టం వచ్చిందంటే నేను ఇది చేయలేను, చాలా పెయిన్ఫుల్ గా మనం భావిస్తూ ఉంటాం. కానీ తనకంటే ఎన్నో రెట్ల బరువునది మోస్తూ ఉంటుందంట. చాలా డిసిప్లిన్ గా ఉంటుంది కదా. వర్షాకాలం రాక ముందే ఏం చేస్తుంది, తనకు కావాల్సిన ఆహారాన్ని అంతా అది సిద్ధం చేసుకుంటూ ఉంటుంది. అంటే ఆ నెక్స్ట్ రైనీ సీజన్ లో కష్టం లేకుండా, అంటే దాన్ని చూసి మనం ఒక డిసిప్లిన్ గా ఉండే లైఫ్ ని మనం నేర్చుకోవచ్చు. లేదంటే ఒక రివర్ ని చూడొచ్చు. రివర్ ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది, పరోపకార్కి ఇతరులకి హెల్ప్ చేయడం కోసం. ఒక పేడని మనం చూసినప్పుడు నేర్చుకోవచ్చు. ఏం నేర్చుకోవచ్చు అంటే అది కూడా పరోపకారం. ఎప్పుడు మనకి ఏదో ఒకటి అది ఫల్ ఫూల్ ప్రతిదీ జడేం అంటే రూట్స్ ప్రతిదీ మనకి ఉపయోగపడుతూనే ఉంటుంది. మన నుంచి అది ఏమి తిరిగి ఆశించదు కదా. అంటే మనం ఇండియన్స్ లో ఉన్న గ్రేట్ క్వాలిటీ అంటే జిజ్ఞాస అనేది. ఎవరైనా చూసి ఏదైనా నేర్చుకోవాలి. కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే మంచిని మాత్రమే నేర్చుకోవాలి అనే గుణం ఇండియన్స్ లో ఉందిటండి. గైరోं को भी अपनाया हमने. గైర్ అంటే స్ట్రేంజర్స్ అంటే కొత్త వాళ్ళు. గైర్ అంటే ఎవరంటే స్ట్రేంజర్స్ అంటే కొత్త వాళ్ళు. గైరోं को भी अपनाना. अपनाना అంటే ఓన్ చేసుకోవడం. అంటే వేరే వాళ్ళని కూడా మన వాళ్ళుగా స్వీకరించే గొప్ప లక్షణం మనలో ఉందిటండి. మనం చూసినట్లయితే మన దేశాన్ని ఏ దేశం అంటారండి, భారతదేశం అంటారు. హిందుస్థాన్ అని చెప్పి కూడా దీనికి పేరు ఉంటుంది. హిందుస్థాన్ అంటే ఎక్కువగా మేజర్ పార్ట్ ఎక్కువగా హిందువులు ఉండేవాళ్ళు. అంటే ఈ ముస్లిమాన్ గాని క్రిస్టియన్స్ గాని బయట కంట్రీస్ నుంచి మన కంట్రీలోకి వచ్చారు. కానీ ఈ రోజు మనం చూస్తే వాళ్ళు మన సెపరేట్ గా ఎప్పుడైనా చూస్తున్నామా అండి? లేదు. మన అందరం యూనిటీగా ఉంటున్నాం. మనందరం ఏమని పిలుచుకుంటున్నాం? ఇండియన్స్. మనందరం భారతీయులు అని చెప్పి మనం పిలుచుకుంటున్నాం. కానీ ఎవరిని సెపరేట్ గా చూస్తున్నాం. అంతెందుకు 200 years మనల్ని బ్రిటిషర్స్ మన ఇండియాని పరిపాలించారు. వాళ్ళు మనల్ని పరిపాలించినప్పుడు మనం చాలా కష్టపడ్డాం. కానీ ఈ రోజు మనం చూసినప్పుడు కొన్ని చోట్ల మనం ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు సర్ ఆర్థర్ కాటన్ గారి స్టాట్యూస్ మనం చూస్తూ ఉంటాం కదా. చూస్తూ ఉన్నాం లేదా? అంటే ఆయన ఏం చేశారు, డ్యామ్స్ కట్టి మన ఇండియాకి చాలా మంచిని చేశారు. అంటే వాళ్ళని కూడా మనం ఇంకా గుర్తు పెట్టుకుని మన వాళ్ళుగా భావించి ఈ రోజు కూడా మనం ఒక స్టాట్యూస్ అంటే ఆ బ్రిటిషర్స్ ని కూడా మన వాళ్ళుగా మనం భావిస్తూ ఉంటాం. అంటే ఇండియన్స్ లో ఉన్న గ్రేట్ క్వాలిటీ ఏంటంటే గైర్ అంటే స్ట్రేంజర్స్ ని కూడా ఎలా భావించగలిగే లక్షణం ఉందండి మనలో. మన వాళ్ళుగా భావించే లక్షణం మనకి. గైరో సెకండ్ లైన్ చూడండి. గైరోं को भी अपनाया हमने. అపనానా అంటే ఓన్ చేసుకోవడం. స్ట్రేంజర్స్ ని కూడా మన వాళ్ళు అని చెప్పి మనం భావించగలుగుతాం. మతలబ్ కే లియే అంధే హోకర్. మతలబ్ అంటే సెల్ఫిష్నెస్ అండి. మతలబ్ అంటే సెల్ఫిష్నెస్, స్వార్థం. అంధా హోనా అంటే బ్లైండ్ అవడం. ఎప్పుడైతే సెల్ఫిష్నెస్ అనేది మనలో ఉంటుందో ఖచ్చితంగా మనం బ్లైండ్ అయిపోతాం. అంటే ఎదురుగా ఉన్న నిజాన్ని మనం గుర్తించలేం కదా. అంటే ఒక లేయర్ మన కంటి ముందు అడ్డుగా వచ్చేస్తుంది ఆ నిజాన్ని గుర్తించడానికి. ఇక్కడ కవి ఏం చెప్పబోతున్నారు? మతలబ్ కే లియే అంధే హోకర్. మతలబ్ అంటే సెల్ఫిష్నెస్, స్వార్థంతో గుడ్డివాళ్లుగా మారి మనం రోటీకో నహీ పూజా హమ్నే. రోటీ అంటే ఏంటంటే యాక్చువల్ గా కడుపు నింపుకోవడం. మనం ఇక్కడ రైస్ తింటూ ఉంటాం కానీ నార్త్ సైడ్ వాళ్ళు రొట్టె తింటూ ఉంటారు రోటీ అని చెప్పి. రోటీకో నహీ పూజా హమ్నే. రోటీకో నహీ పూజన అంటే మన కడుపు నింపుకోవడం కోసం పక్క వాళ్ళకి ఎప్పుడు మనం ఏం చేయం, అపకారం అనేటువంటిది చెయ్యము అని ఇక్కడ దీని యొక్క అర్థం. అంటే ఇక్కడ చెప్తున్న ఇండియన్స్ లో ఉన్న నిస్వార్థ భావన అంటే సెల్ఫిష్నెస్ అనేది వాళ్ళకి స్వార్థ భావన అనేది వాళ్ళలో లేదండి. వాళ్ళలో ఏముంది, ఎప్పుడూ కూడా తమ యొక్క మేలు కోసం. ఇక్కడ రోటీకో నహీ పూజన అంటే తన స్వార్థం కోసం
పక్కవాడికి ఎప్పుడు కష్టాన్ని కలిగించడు. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం, తోడేమే గుజారా హోతా హై. ఇండియన్స్ లో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఈ తోడా, అంటే వాళ్ళకి ఎంత ఉన్నా అందులోనే వాళ్ళు చాలా హ్యాపీగా జీవిస్తారని చెప్పుకున్నాం. ఇంకొక గ్రేట్ క్వాలిటీ ఏంటంటే తన స్వార్థం కోసం ఎప్పుడు పక్కవారికి హాని కలిగించడు అని చెప్పి దీని యొక్క భావం. अब हम तो क्या सारी दुनिया से कहती है. अब हम तो क्या सारी दुनिया से कहती है. हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है. अब हम तो क्या सारी दुनिया అంటే ఏంటంటే వరల్డ్, ప్రపంచం. अब हम तो क्या सारी दुनिया से कहती है. ఇక్కడ దునియా అంటే వరల్డ్, కహనా అంటే టు టెల్, చెప్పడం అని మీనింగ్. ఇక్కడ చూడండి, హమారా భారత్ పవిత్ర और महान है. అవును కదండి, మన ఇండియా చాలా పవిత్రమైన దేశం, చాలా మహాన్, చాలా గ్రేట్ కంట్రీ. యహా పవిత్ర గంగా నది బహతి హై, చాలా పవిత్రమైన గంగా నది ఇక్కడ ప్రవహిస్తోంది. అబ్ హమ్ తో క్యా సారీ దునియా సే కహతి హై అంటే మన ఇండియా గురించి, ఇండియన్స్ యొక్క గ్రేట్ క్వాలిటీస్ గురించి మొత్తం ప్రపంచంలో వాళ్ళందరికీ చెప్పడం అనేటువంటిది జరుగుతుందిట. సారీ దునియా, ఈ ప్రపంచమే ప్రపంచంతో చెప్తోందటండి. అంటే మన ఇండియన్స్ యొక్క గ్రేట్ క్వాలిటీస్ గురించి కేవలం మన ఇండియాలో వాళ్ళకి మాత్రమే కాదు, మిగతా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ, అన్ని కంట్రీస్ వాళ్ళకి కూడా తెలుసు. అంటే మన ఇండియన్స్ కేవలం ఇండియాకి చెందిన వాళ్ళం మాత్రమే కాదు, మనం మొత్తం ప్రపంచానికే చెందిన వారు అని దీని యొక్క భావం. हम उस देश की वासी हैं, जिस देश में गंगा బహతి హై. హమ్ ఉస్ దేశ్ కే వాసి హై, ఏ దేశ వాసులమండి మనం? పవిత్రమైనటువంటి గంగా నది ఏ కంట్రీలో అయితే ఫ్లో అవుతుందో, ప్రవహిస్తుందో ఆ దేశ వాసులం అని చెప్పి కవి ఇక్కడ మనకి చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే మన ఇండియా, ఇంకా ఇండియన్స్ అనే వాళ్ళం, మనము మొత్తం ప్రపంచానికే చెందిన వాళ్ళం. మేము ఇండియన్స్ కేవలం ఇండియాకి మాత్రమే చెందిన వాళ్ళం అని కాదు. ఇక్కడ చూడండి, సెకండ్ లైన్, సారీ దునియా సే కహతి, కహనా అంటే చెప్పడం, మొత్తం మన గురించి మొత్తం ప్రపంచ వాసులందరూ కూడా చెప్పుకుంటారంట. అంటే వీళ్ళలో ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఏమన్నా, అతిథిని చాలా చక్కగా సత్కరిస్తూ ఉంటారు. గైరోం కో భీ అపనాతే హై, అవును కదండి, స్ట్రేంజర్స్ ను కూడా ఏం చేస్తాం, మన వాళ్ళుగా స్వీకరిస్తాం. తోడేమే గుజారా హోతా హై, ఉన్న దాంట్లోనే మనం ఏం చేస్తూ ఉంటాం, జీవిస్తూ ఉంటాం కదా. మిల్జుల్ కే రహతే హై ఔర్ ప్యార్ సే రహతే హై, కలిసిమెలిసి ఉంటాం, ప్రేమతో. మరి ఇన్ని గ్రేట్ క్వాలిటీస్ ఉన్నప్పుడు మిగతా కంట్రీస్ వాళ్ళందరూ కూడా మనల్ని తన వాళ్ళుగా భావిస్తూ ఉంటారు కదా. ఓకే, నెక్స్ట్ 4 లైన్స్ చూడండి. होंठों पे सच्चाई रहती है, जह दिल में सफाई रहती है. होंठों पे सच्चाई रहती है, जह दिल में सफाई रहती है. हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है. हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है. ఈ 4 లైన్స్ విన్నప్పుడు మీకు ఏమైనా గుర్తొస్తుందంటే, ఆల్రెడీ ఫస్ట్ లెసన్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పుకున్న ఫస్ట్ 4 లైన్స్ అన్నమాట. మళ్ళీ అగైన్ తిరిగి ఇచ్చాడు, ఒకసారి చూద్దాం. చూడండి, హోంఠో పే సచాయి రహతి హై. హోంట్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, చెప్పండి ఏంటి మీనింగ్? హోంట్ అంటే లిప్. హోంట్ అంటే లిప్ అన్నమాట. హోంటోం బహువచనం కదా. హోంటో పే సచాయి, సచాయి అంటే ఏంటి? ట్రూత్, అవును కదా. పెదవులపై ఎప్పుడూ కూడా నిజమే ఉండేటువంటి వాళ్ళు, అంటే ఎప్పుడూ అబద్ధాన్ని చెప్పనటువంటి వాళ్ళు. జహా దిల్ మే సఫాయి రహతీ హై. సఫాయి అంటే ఏంటంటే క్లీనింగ్. అంటే మన హార్ట్ ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందట? క్లీన్ గా ఉంటుంది. అంటే ఎవరి మీద ఏ విధమైన అసూయ ద్వేషాలు లేకుండా అందరూ మన వాళ్లే అనేటువంటి ఒక మంచి భావనతో మన హృదయం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందట? క్లీన్ గా ఉంటుంది అని చెప్తున్నారు. हम उस देश के वासी हैं, जिस देश में गंगा
బహతి హై అంటే ఎప్పుడు నిజాన్ని చెప్పేవాళ్ళు మన ఇండియన్స్ అంటే. ఇంకా ఎటువంటి వాళ్ళంట, వాళ్ళ మనసులో ఏ విధమైన ద్వేషం కల్మిషం అనేటువంటి ఎవరి మీద అటువంటి ద్వేషభావం లేనటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు నివసించే భారతదేశం ఎక్కడుంది? హమ ఉసి దేశకి వాసి హై జిస్ దేశ మే గంగా బహతి హై. మేమందరం ఆ పవిత్రమైన గంగా నది ప్రవహించే దేశంలో మేము నివసిస్తున్నాం అని చెప్పి ఇక్కడ కవి మనకి చెప్పడం అనేటువంటి జరిగింది. అంటే ఈ లెసన్ లో ఇండియన్స్ యొక్క గ్రేట్ క్వాలిటీస్ లో కేవలం ఇండియాలో మాత్రమే ఉండిపోలేదండి. ఈ గ్రేట్ క్వాలిటీస్ అన్ని మొత్తం ప్రపంచ వ్యాప్తంగా, అంటే మనం చెప్పుకున్నాం కదా, సారీ దునియా సే కహతీ హై, మొత్తం ఈ వరల్డ్ తో చెప్తుంది ఈ ఇండియన్స్ యొక్క గొప్ప లక్షణాల గురించి అని చెప్పి చెప్తున్నా. అంటే ఇటువంటి గ్రేట్ క్వాలిటీస్ కలిగిన వాళ్ళు ఎవరని చెప్పండి? ఇండియన్స్ అంటే భారతీయులు మనం అని చెప్పి ఇక్కడ కవి చెప్పడం జరిగింది. లెసన్ అర్థమైంది కదండి. ఇప్పుడు గ్రామర్ పార్ట్ చూద్దాం. పేజ్ నెంబర్ 5 లో భాషకి బాత్ ఇవ్వడం జరిగింది. అందులో ఈలో చూడండి, నీచే దియే గయే వాక్యోం కి వాక్య రచన సమझिए అని ఇచ్చాడు. నీచే దియే గయే వాక్యోం కి వాక్య రచన అన్నాడు. కింద ఇవ్వబడిన వాక్య అంటే సెంటెన్స్, అది ఏ రకమైన సెంటెన్స్ మిమ్మల్ని ఐడెంటిఫై చేయండి, గుర్తించమని చెప్పి చెప్తున్నాడు. ఓకే, బోర్డ్ చూడండి. रचना की दृष्टि से वाक्य के 3 भेद हैं. రచన కి దృష్టి సే, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రచనాకి దృష్టి సే మీకు ఎగ్జామినేషన్ పేపర్ ఇచ్చినప్పుడు సెంటెన్స్ ఇస్తాడు. ఇది ఏ విధమైన సెంటెన్స్ అడిగినప్పుడు మీకు రచనాకి దృష్టి సే వాక్యకి భేద ఉంటుంది, అర్థకి దృష్టి సే వాక్యకి భేద ఉంటుంది. అంటే స్టార్టింగ్ నేర్చుకున్నప్పుడే మనకి ఏ విధమైన కన్ఫ్యూజన్ లేకుండా నేర్చుకుంటే తర్వాత మిస్టేక్ అనేది జరగదు. అంటే రచనాకి దృష్టి సే వాక్యకి భేద ఉంటుంది, అర్థకి దృష్టి సే వాక్యకి, అర్థకి దృష్టి సే తర్వాత మనం చెప్పుకుందాం. రచనాకి దృష్టి సే వాక్యకి 3 భేద. రచనకి దృష్టి నుంచి వాక్య ఎన్ని రకాలు? 3 టైప్స్ సెంటెన్సెస్ అనేవి ఉండడం జరుగుతుంది. ఏవి? ఫస్ట్ వన్ చూడండి, సరళ వాక్య, సంయుక్త వాక్య, మిశ్రిత వాక్య. ఆ 3 టైప్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ సరళ వాక్య, సెకండ్ వన్ సంయుక్త వాక్య, థర్డ్ వన్ మిశ్రిత వాక్యం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఒకసారి చూడండి. ఫస్ట్ వన్, హమ భారతవాసి హై, మేమందరం ఎవరము? భారతీయులం. హమారే హోంఠోं पर సచాయి రహతీ హై, మా లిప్స్ మీద ఎప్పుడు ట్రూతే ఉంటుంది, మేము ఎప్పుడు నిజాన్నే మాట్లాడతాం. హమారే దిల్ మే సఫాయి రహతీ హై, హమారే దిల్ మే, మా హార్ట్ ఎప్పుడు క్లీన్ గా ఉంటుంది. हम हर जान की कीमत जानते हैं, మేము ప్రతి ప్రాణి యొక్క విలువ మాకు తెలుసు. ఓకే, సెంటెన్సెస్ ఇక్కడ మీరు గమనించారు కదా. ఈ సెంటెన్సెస్ అన్ని ఎట్లా ఉన్నాయి? ఈ సెంటెన్స్ ఇండివిజువల్ గా ఉంది, అంటే స్వతంత్ర రూపంలో ఉంది. ఇంక ఏ సెంటెన్స్ కూడా రెండో సెంటెన్స్ అనేది మనకి కనిపించట్లేదు, కేవలం సింగిల్ ఒకే ఒక వాక్యం మాత్రమే మనకి ఇక్కడ కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ये वाक्य स्वतंत्र रूप से बने हैं, इनमें किसी दूसरे वाक्य का मेल नहीं है, ऐसे वाक्यों को सरल वाक्य कहते हैं. ये वाक्य స్వతంత్ర రూప్ సే బనే హై. ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు స్వతంత్ర రూప్ సే బనే హై, ఈ సెంటెన్స్ ఏ సెంటెన్స్ మీద డిపెండ్ అయ్యి లేదు కదా, ఇండివిజువల్ గా ఉంది. హమ్ భారతవాసి హై, మేము ఎవరు? ఇండియన్స్. అంటే ప్రతి సెంటెన్స్ కూడా అదే విధంగా ఉండడం అనేటువంటిది జరిగింది. ఈ వాక్య స్వతంత్ర రూప్ సే బనే హై, ఇండివిజువల్ గా ఉన్నాయి, దేని మీద డిపెండ్ అయ్యి లేవు. ఇన్మే కిసి దూసరే వాక్య కా మేల్ నహీ హై, ఇన్మే కిసి దూసరే వాక్య కా మేల్ నహీ హై, ఇందులో మనకి వేరే వాక్యం అనేది లేదు. అంటే చూడండి, కొన్ని వాక్యాలు మనం చూసినప్పుడు 2-3 వాక్యాలు కూడా కలిసి ఉండడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఇక్కడ కేవలం ఒకే ఒక వాక్యం మాత్రమే మనకి కనిపిస్తూ ఉంది. ఇలా స్వతంత్ర రూపంగా ఉండి ఇంక ఏ రెండో వాక్యము లేకుండా ఒకే ఒక వాక్యం కలిగి ఉంటే ऐसे वाक्यों को सरल वाक्य कहते हैं. ఇటువంటి సెంటెన్సెస్ ని ఏ సెంటెన్సెస్ అంటారండి? సరళ వాక్య అని చెప్పి అంటారు.
ఏ దృష్టి సే రచనకి దృష్టి సే ఫస్ట్ నుంచి మనం జాగ్రత్తగా నేర్చుకోవాల్సింది. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా, సరళ వాక్య డెఫినిషన్ మీకు అర్థమైంది. ఇటువంటి సెంటెన్సెస్ ని ఏమంటాం? సరళ వాక్యం. ఇందులో రెండు పాయింట్స్ మనం మేజర్ గుర్తు పెట్టుకోవాలి. స్వతంత్ర రూప్ సే హతే అంటే ఇది కేవలం ఇండివిజువల్ గా ఉంటుంది సెంటెన్స్, ఇందులో మరి వేరే సెంటెన్స్ అనేది కూడా ఉండదు. కిసి దూసరే వాక్య కా మేల్ నహీ హై కేవలం ఒకే ఒక వాక్యంగా ఉంటుంది, స్వతంత్రంగా ఉంటుంది. అలా ఉండే వాక్యాన్ని ఏ వాక్యాలని చెప్పి అంటారండి? సరళ వాక్యం చెప్పి అంటారు. ఓకే, నెక్స్ట్ చూడండి. హమ్ భారత్ కే వాసీ హై ఔర్ భారత దేశ్ హమారా హై. హమ్ భారత్ కే వాసీ హై ఔర్ భారతదేశ్ హమారా. ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, భారత్ కే వాసీ హై, ఈ ఔర్ ముందు మనం ఒక ఫుల్ స్టాప్ పెట్టేసాం అనుకోండి, ఇది ఒక సెపరేట్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ భారతదేశ్ హమారా హై, ఇది ఒక సెంటెన్స్ అవుతుంది కదా. ఈ రెండు సెంటెన్సెస్ ని ఏది జాయిన్ చేసింది? ఔర్ అనేది కలిపింది. అంటే ఈ ఒక్క వాక్యంలో ఎన్ని వాక్యాలు ఉన్నాయండి? రెండు వాక్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. हमारे होंठों पर सच्चाई रहती है और दिल में सफाई रहती है. हमारे होंठों पर सच्चाई रहती है. మన పెదవుల మీద ఏముంటుంది? ట్రూత్ ఉంటుంది. మరియు దిల్ మే సఫాయి రహతి హై, మన హార్ట్ ఎప్పుడు క్లీన్ గా ఉంటుంది. ఇది కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే హమారే హోంఠోं पर सच्चाई रहती है, ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టినట్లయితే ఇది ఒక సెంటెన్స్ అవుతుంది. అంటే మనం ఫస్ట్ చెప్పుకున్నాం సరళ వాక్య చెప్పుకున్నాం కదా, అంటే ఇది ఒక సరళ వాక్య అవుతుంది. నెక్స్ట్ దిల్ మే సఫాయి రహతి హై, ఇది ఒక సరళ వాక్య అవుతుంది. అంటే ఈ వాక్యంలో ఎన్ని వాక్యాలు ఉన్నాయండి? రెండు వాక్యాలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఓకే, థర్డ్ వన్. हम सब भारतीय हैं इसलिए हम सब एक है. हम सब भारतीय हैं इसलिए हम सब, మేమందరం భారతీయులం, ఇందువల్లే మేమందరం ఒక్కటే అని దీని యొక్క భావం. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఇది ఒక సెంటెన్స్. హమ్ సబ్ భారతీయ హై అనేది ఒక సెంటెన్స్ గా మారుతుంది. హమ్ సబ్ ఏక్ హై, ఈ రెండు సెంటెన్సెస్ ని ఇస్లియే అనే దాంతో మనం జాయిన్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఇచ్చిన అన్ని సెంటెన్సెస్ లో కూడా రెండు వాక్యాలు కనపడే, రెండు గానీ అంతకంటే ఎక్కువగానే వాక్యాలు అనేవి ఉండొచ్చు. ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. చూడండి. इन वाक्यों में दो सरल वाक्यों का मेल हुआ है. इस तरह दो वाक्यों के मेल से बने वाक्यों को संयुक्त वाक्य कहते हैं. इन वाक्यों में दो सरल वाक्यों का मेल हुआ है. ఈ సెంటెన్సెస్ లో దో సరళ వాక్యం కా మేల్ హువా హై. దో సరళ వాక్యం అంటే ఇదొక సరళ వాక్యగా ఉంది, ఇదొక సరళ వాక్యం కదా, అబ్జర్వ్ చేశారు కదా. ఇస్ తరహ, ఈ విధంగా दो वाक्यों के मेल से बने वाक्यों को संयुक्त वाक्य कहते हैं. ఈ విధంగా రెండు సరళ వాక్యాల యొక్క కలయికతో ఏర్పడిన వాక్యాన్ని ఏ వాక్యం అంటామంటే సంయుక్త వాక్యం అని చెప్పి అంటూ ఉంటాం. అంటే సంయుక్త వాక్యంలో రెండు గాని అంతకంటే ఎక్కువ, ఖచ్చితంగా రెండు అనేవి ఉంటాయి, లేదంటే అంతకంటే ఎక్కువ గాని వాక్యాలతో కలిసి ఉన్నదాన్ని ఏ వాక్యం అని చెప్పంటామండి? సంయుక్త వాక్యం. ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ ఔర్ తో మనకి సెంటెన్స్ కలిసింది. ఇక్కడ ఔర్, లేదంటే ఇక్కడ సెకండ్ దాంట్లో కూడా ఔర్ ఉంది, థర్డ్ దాంట్లో ఏముంది? ఇస్లియే. ఇవి మనం వీటి ద్వారా ఈ సెంటెన్స్ అంటే ఒక సెంటెన్స్ ఇంకో సెంటెన్స్ కలపడం అనేటువంటిది జరిగింది. అంటే రెండు సరళ వాక్యాలు, ఒక సెంటెన్స్ లో రెండు సరళ వాక్యాలు గనక ఉంటే దాన్ని ఏమంటామంటే సంయుక్త వాక్యం అని చెప్పి అంటాం. చూడండి. मेहमा जो हमारा होता है वो जान से प्यारा होता है. मेहमा जो हमारा होता है, मेहमा ఎవరైతే రిలేటివ్స్ ఉన్నారో वो जान से प्यारा होता है, వాళ్ళు మా ప్రాణాల కంటే మాకు ఎక్కువ. ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే यहाँ भी दो వాక్య దిఖాయి దే రహే. ఇక్కడ కూడా మనకి టూ సెంటెన్సెస్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇదొక వాక్యంగా చేయొచ్చు, ఇదొక వాక్యంగా మనం చెప్పొచ్చు. కానీ సంయుక్త వాక్యంలో అనుకోండి ఔరు, ఇస్లియే అనే దాంతో జాయిన్ చేసి ఉన్నాయి. కానీ ఇక్కడ మనకి ఆ విధంగా ఏది జాయిన్ చేసి కనిపించడం లేదు మనకి. మెహమా జో హమారా, ఎవరైతే రిలేటివ్స్ ఉన్నారో ఓ జాన్ సే ప్యారా హోతా హై, మాకు వాళ్ళ ప్రాణాల కంటే ఎక్కువ అని చెప్పి చెప్పడం జరిగింది. సెకండ్ చూడండి. हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. हम उस देश के वासी हैं, మేము ఆ దేశ వాసులం. జిస్ దేశమే గంగా, ఏ దేశంలో అయితే గంగా నది
ప్రవహిస్తుందో. అంటే ఇదంతా కూడా ఒకే వాక్యంగా ఉంది. ఇందులో కూడా మనకి రెండు వాక్యాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు డెఫినేషన్ చూడండి. यहाँ सरल वाक्यों के साथ उपवाक्य आश्रित वाक्य का मेल हुआ है. सरल वाक्य के साथ किसी आश्रित वाक्य का मेल हो तो उसे मिश्रित वाक्य कहते हैं. यहाँ ఇక్కడ మనకి సరళ వాక్యం కే సాత్, సరళ వాక్య కే సాత్ అంటే ఫస్ట్ ఇచ్చిన ఈ వాక్యం ఏ వాక్యం? సరళ వాక్యం. దీనితో కూడా ఉపవాక్యం ఆశ్రిత వాక్యం అంటే ఈ రెండో వాక్యాన్ని ఇక్కడ ఏమంటున్నాం? ఉపవాక్యం అంటున్నాం, లేదంటే ఏమంటాం? ఆశ్రిత వాక్యం. ఆశ్రిత్ అంటే డిపెండ్ అవ్వడం. అంటే ఈ రెండో వాక్యం దీని మీద డిపెండ్ అయి ఉంటుందిట, ఈ ఫస్ట్ వాక్యం మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకి సంయుక్త వాక్యాల్లో కూడా రెండు వాక్యాలు వచ్చాయి, కానీ రెండు కూడా సరళ వాక్యాలే అని చెప్పి అనుకున్నాం అందులో వచ్చిన రెండు. కానీ ఇక్కడ మాత్రం ఫస్ట్ ఇది సరళ వాక్యం అనుకుంటున్నాం, రెండోది మాత్రం ఏమా వాక్యం అంటున్నాం? ఆశ్రిత వాక్యం లేదంటే ఉపవాక్యం. అంటే ఈ రెండో వాక్యం మొదటి దాని మీద డిపెండ్. ఆశ్రిత్ అంటే ఆశ్రయించడం, డిపెండ్ అయి ఉండడమే కదా. सरल वाक्य के साथ किसी आश्रित वाक्य का मेल हो तो उसे मिश्रित वाक्य कहते हैं. सरल वाक्य के साथ सरल వాక్యంతో పాటు కిసి ఆశ్రిత వాక్య కా మేల్ హోతో ఏదైనా ఆశ్రిత వాక్యం గనక ఉన్నట్లయితే దాన్ని మిశ్రిత వాక్యం చెప్పి అంటూ ఉంటాం. ఎలా టీచర్ ఎలా తెలుస్తుంది అని మనకు డౌట్ వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మెహమా జో హమారా హోతా హై वो जान से प्यारा. ఎవరైతే మాకు రిలేటివ్స్ ఉన్నారో మా ప్రాణాల కంటే ఎక్కువ అనే వాక్యం దీని మీద డిపెండ్ అయి ఉంది. మెహమా జో హమారా హోతా హై కదా, దాని మీద డిపెండ్ అయ్యి రెండోది ఉంది. కాబట్టి ఈ రెండో వాక్యాన్ని ఏ వాక్యం అని చెప్పి అనుకుంటున్నాం? ఆశ్రిత వాక్యం లేదంటే ఉపవాక్యం చెప్పి అంటున్నాం. అంటే ఒక ఇచ్చిన వాక్యంలో మొదటి వాక్యం సరళ వాక్యం అయ్యి రెండోది ఉపవాక్యం లేదంటే ఆశ్రిత వాక్యం అయ్యి ఉంటే దాన్ని ఏ వాక్యం చెప్పాం? మిశ్రిత వాక్యం చెప్పి చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. రచనా की दृष्टि से वाक्य कितने भेद है? 3 भेद है. सरल वाक्य, संयुक्त वाक्य, मिश्रित वाक्य. సరళ వాక్యంలో మనకి వాక్యం ఎలా ఉంటుంది? స్వతంత్ర రూపంలో ఉంటుంది, ఒకే ఒక వాక్యం అనేది మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ సంయుక్త వాక్యకి మనం వచ్చేటప్పటికి సంయుక్త వాక్యంలో రెండు వాక్యాలు ఉంటాయి. రెండు వాక్యాలు కూడా స్వతంత్ర రూపంలోనే విడివిడిగా ఉంటాయి. అంటే ఒక్కొక్క వాక్యాన్ని సరళ వాక్యం చెప్పి చెప్పొచ్చు. ఈ రెండింటిని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఆవురు గాని ఈజీలీ ఇలాంటి దాంతో ఆ రెండు వాక్యాల్ని కలిపి ఉంటుంది. అటువంటి వాక్యాన్ని సంయుక్త అన్న పేరులోనే ఉంది కదా, జాయింట్ కలపడం అన్నమాట సంయుక్త వాక్యం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి మిశ్రిత వాక్యం. మిశ్రిత వాక్యంలో కూడా రెండు వాక్యాలు ఉంటాయి. మొదటి వాక్యం సరళ వాక్యం అంటారు, ఆ రెండో వాక్యం ఉపవాక్యం ఆశ్రిత వాక్యం అంటారు. ఆ రెండో వాక్యం మొదటి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఒకసారి చదివి ఇవన్నీ కూడా నోట్బుక్ లో నోట్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్టూడెంట్స్.